హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నానండి. అలాగే ఇది వచ్చేసి మనకు 28 ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ అండి. అలాగే ఇవి వచ్చేసి మనకు మరీ షార్ట్గా ఉన్నాయండి. హ్యాండ్స్ వచ్చేసి ఈ కటింగ్ అనేది ఎలా చేయాలి, ఎలా మనము చుట్టుకొలత అనేది తీసుకోవాలి అనేది నేను మొత్తం కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ పేపర్ తీసుకోండి. అలాగే ఇప్పుడు నేను కట్ చేసేటప్పుడు మీరు కట్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. వీడియో ముందు పెట్టుకొని ఈ పేపర్ కూడా పెట్టేసుకొని కట్ చేసి ఒక్కసారి చూడండి. మీరు కంపల్సరీగా మీకు కటింగ్ అనేది వస్తుంది. ఒకసారి రాకపోయినా మరొకసారి మీకు అర్థమవుతుంది. వీడియో చూస్తూ కట్ చేయండి, తప్పకుండా మీకు కొంచెమైనా కానీ వస్తుంది అన్నట్టు. మనం వీడియో చూసిన తర్వాత మళ్ళీ కట్ చేద్దాంలే అని అంటే అది టైం కుదరదు, మీకు టైం కూడా వేస్ట్ అవుతుంది. మీరు వీడియో చూస్తూ కట్ చేశారనుకోండి, మీకు టైం సేవ్ అవుతుంది, కటింగ్ కూడా కొంచెం అర్థమవుతుంది అన్నట్టు. మీరు నా వీడియోనే కాదు, మీరు ఎవరి వీడియో చూసినా ఇలానే చేయండి. మీకు ఎవరి వీడియో అర్థమైతే వాళ్ళ వీడియోకి మీరు వీడియో ముందు పెట్టుకొని కట్ చేయండి. కరెక్ట్ కొలతలున్న ఆది బ్లౌజ్ తీసుకోవాలండి ఎప్పుడు కూడా మీరు. అలాగే ఇలా క్లోజ్గా ఉండే సైడ్ మన సైడ్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ సైడ్ కూర్చున్నా కదా, మీరు ఫోన్ ఇక్కడ ఎదురుగా పెట్టేసుకోండి. ఇలా ఎదురుగా పెట్టేసుకొని ఇలా ఈ క్లోజ్గా ఉన్నది మీ సైడ్ వేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ సైడ్ కూర్చున్నాను కాబట్టి ఇక్కడ ఈ క్లోజ్గా ఉండేది నా సైడ్ వేసుకున్నాను. మీరు ఇక్కడ సైడ్ కూర్చున్నాను అనుకోండి, ఈ క్లోజ్గా ఉండేది మీ సైడ్ వేసుకోవాలి. ఎట్టకేలకు మనకు ఈ ఓపెన్స్ రెండు కూడా ఇలా ఆపోజిట్లో ఉండాలన్నట్టు. చూడండి, ఈ రెండు ఆపోజిట్లో ఉండాలి. మనకు ఓపెన్స్ అనేటివి ఆపోజిట్లో ఉండాలి ఎప్పుడు కూడా. బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకోవాలి, అప్పుడే మనకు అన్నీ కరెక్ట్గా అర్థమవుతాయి అన్నట్టు. ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ వస్తుంది, ఇక్కడేమో షేప్ పట్టీలు వస్తాయి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చివరి సైడ్ ఏమో హ్యాండ్స్ అనేవి వస్తాయి. మెయిన్ మనకు ఈ 4 ఒక 1 మీటర్లో చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 8 సెంటీమీటర్లో బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది. పెద్ద సైజ్ బ్లౌజ్లో అయితే 95 అలా అయితే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనము కరెక్ట్ కొలతన్న ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ కింద సైడు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు మీరు పేపర్ అనేది దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి ఇంతసేపు చెప్పాను, మీరు దగ్గర పెట్టేసుకున్నారనుకుంటున్నాను. ఒక స్కేల్ తప్పనిసరిగా వాడుకోండి, ఎందుకంటే స్కేల్ ఉంటేనే స్ట్రేట్గా మార్కింగ్ కరెక్ట్గా కొలతలతో వస్తుంది అన్నట్టు. ఇలా స్ట్రేట్గా సమానంగా వస్తుంది అన్నట్టు. స్కేల్ లేకపోతే వంక టింకర్గా వచ్చేస్తుంది అన్నట్టు, దానికోసం అని చెప్పేసి అంటున్నాను. అలాగే ఇంకొక 1/2 ఇంచు మార్కింగ్, ఈ 2 మార్కింగ్ దేనికోసం ఇప్పుడు చెప్తా చూడండి. ఇది వచ్చేసి కటింగ్లోకి క్లాత్కి కింద సైడ్ హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది కాబట్టి దానికోసం ఇది కటింగ్ అనేది చేసేసేయాలి. ఇది వచ్చేసి మనకు కుట్టులోకి అన్నట్టు. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇది కట్ చేసేస్తాను. ఇదేమో కుట్టులోకి 1/2 ఇంచు తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం తీసుకోవాల్సింది పొడుగు తీసుకుందాం, బ్లౌజ్ పొడుగు. ఇక్కడ నుండి ఇక్కడ షోల్డర్ మీరు తిర్లాగైనా తీసుకోవచ్చు, ఇలా అయినా తీసుకోవచ్చు. మీరు తిర్లాగా ఒకవేళ కావాలి అంటే తిర్లాగా తీసి చూపిస్తాను చూడండి. ఇవి మెయిన్ అంటేనేమో ఇక్కడ కుట్టు దగ్గర, ఎక్స్ట్రా అంటే ఈ చివరి దానికోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నట్టు. ఓకేనండి. ఇక్కడ నుండి ఫస్ట్ దగ్గర నుండి ఇక్కడ ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ 2 మార్కింగ్లు వేసుకోండి ఇలా. ఓకేనండి, చేసుకున్నాను అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు వచ్చేసి మనకు ఈ ఎక్స్ట్రా మెయిన్ మార్కింగ్లు ఏంటి ఇలా కొంచెం పొడుగ్గా వేసేద్దాం. లైనింగ్ అనేది మళ్ళీ మీకు అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతారు. కొంచెం పొడుగ్గా వేసేసేయండి ఇలా. తీసుకున్నాం కదా, పొడుగ్గా వేసేసేయండి. ఇప్పుడు వచ్చేసి మీరు బ్లౌజ్ని ఇలా 4 మడతలుగా పెట్టేసేయండి. తిర్లాగా తీసానండి. తిర్లాగా ఇలా తీసేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగు, అలాగే ఈ బ్యాక్ డాట్స్ అనేటివి ఉంటాయి కదా, బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ ఒక మార్కింగు, సైడ్ జెంటింగ్స్ కోసం ఎంత ఉంటే అంతైనా మార్కింగ్ చేసుకోవచ్చు. లేకుంటే మీకు ఇక్కడ తక్కువ ఉందనుకోండి, ఇంకొక 1/2 ఇంచ్ ఇక్కడ పెంచి కూడా తీసుకోవచ్చు. కాకపోతే మీకు ఒకవేళ తక్కువగా ఉంటేనే అలా చేయాలి, లేకపోతే ఇక్కడ మనకు షేప్ పట్టీలు అనేటివి రావన్నట్టు. కాబట్టి మనకి ఇక్కడ కరెక్ట్గా ఉంది, ఇంత సరిపోతుంది. 1.5 ఇంచ్ ఉందండి దగ్గర. ఇది వచ్చేసి 1 ఇంచు. ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్, ఈ 3 మార్కింగులు చేసుకున్నాక తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్స్ట్రా ప్లస్ మెయిన్. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి మనము షోల్డరు ఆమ్ రౌండ్ అనేది తీసుకుందాం. ఇది బ్యాక్ సైడ్ చూడండి, ఇక్కడ కింద నుంచి చంకబాంగ్ కుట్టు దగ్గర ఇక్కడ మనం డాట్స్ కోసం మార్కింగ్ చేసినాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా పెట్టేసి ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ 2 మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, చేశారా? ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ నెక్ తీసుకుందాం. చూడండి, ఇప్పుడు నేను బ్లౌజ్ని మంచి మరలుగా వేసేసి ఇలా కరెక్ట్గా పెట్టేశానండి. ఇక్కడ షోల్డర్ నెక్ దగ్గర మొత్తం కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. మీరు ఇలా పెట్టేసుకొని చూడండి, ఇలా గుంజితే ఇక్కడ కింద సైడ్ నుంచి ఇక్కడ కరెక్ట్గా రావాలి పొడుగ్గా. చూడండి, పొడుగు అనేది మనకు తెలియాలి ఇట్లా. ఓకే, మీరు ఇంకా ఈ కొలతల్ని ఏం డిస్టర్బ్ చేయకండి. మనం ఇలా బ్లౌజ్ పెట్టుకున్నప్పుడు కొంచెం అటు ఇటుగా కనిపించవచ్చు. మనం లాయి పట్టి తీసుకున్నాం కదా కొన్ని కొలతలు అనేటివి అలా.
ఇప్పుడు వచ్చేసి మనము ఇది కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. పెట్టుకుంటున్నారని అనుకుంటున్నాను. కొంచెం సేపు మీరు వీడియో ఆపుకోండి, లేదంటే మీరు ఇలా సెట్ చేసుకున్నంత, అంటే నేను కట్ చేయమని చెప్పాను కదా, అందుకోసం నేను వీడియో ఆపమంటున్నాను. కట్ చేసే వాళ్ళైతే కొంచెం ఈ వీడియోని ఇలా ఆపేసి ఇలా మొత్తం కూడా మంచి మాటలాగా వేసేసి మళ్ళీ వీడియో అనేది ఆన్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నెక్ వస్తుంది, ఇక్కడ షోల్డర్ వస్తుంది, ఓకేనా. ఇప్పుడు తీసేసేయండి ఇది. ఇంకా నెక్ షోల్డర్ ఉన్న మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ సైడ్ ఏమో నెక్, ఇక్కడ సైడ్ ఏమో షోల్డర్. అయితే మాకు ఇలా కరెక్ట్గా కొలతతో చెప్పానండి నేను. ఇప్పుడు మీకు ఆది బ్లౌజ్ కొలతతో. టేప్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళ దగ్గర టేప్ ఉండకపోవచ్చు, కాబట్టి జస్ట్ మనకు స్కేల్, చిన్న స్కేల్ ఉన్నా సరిపోతుంది. కటింగ్ చేసుకోవడానికి కత్తెర కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఒక పెన్నో, పెన్సిలో, మార్కరో ఏదో ఒకటి తీసుకుంటారు. పేపర్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఎలా అయినా. అందుకోసం అని చెప్పేసి మీకు ఫస్ట్ మీరు పేపర్ పైన నేర్చుకోండి కటింగ్ అనేది. క్లాతులు వేస్ట్ అయితే మీకు ఇంట్రెస్ట్ అనేది రాదు, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎంత వచ్చింది మనకు అని అంటే చూడండి, 2 మీద 2 గీతలు వచ్చింది. ఇది నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. 2 మీద 2 ఎలా వచ్చిందో లేదో గీతలు చూద్దాం. మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది చూడండి. ఇక్కడ 2 మీద 2 గీతలు తప్పకుండా వచ్చింది. ఇక్కడ నేను చెప్పాను కదండి, చేతి కొలతలతో మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అని చెప్పేసి. నేను ఇప్పుడు చెప్తాను ఈ చేతి గీతలతో ఎలా తీసుకోవాలి కొలత అనేది. ఇక్కడ 2 మీద 2 గీతలు వచ్చింది కదా. ఇప్పుడు మనం 2 మీద 2 గీతలు అంటే ఇక్కడ. ఇప్పుడు మనము ఇంకా 2 గీతలు ఎక్స్ట్రా యాడ్ చేసి 2.5 తీసుకోవాలి ఇక్కడ కింద సైడ్. అర్థమైందా అనుకుంటున్నాను నేను మీకు. ఇక్కడ ఒకవేళ మనం 2.5 తీసుకున్నాం అనుకోండి, పోనీ ఇక్కడ మనం 2.5 తీసుకుంటే మళ్ళీ ఇక్కడ ఎంత తీసుకోవాలంటే ఇంకొక 2 మార్కులు ఎక్కువ చేసేసి ఇక్కడ తీసుకోవాలి కింద సైడ్. ఎట్టకేలకు దీనికంటే ఒక 2 పాయింట్లు ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి కింద సైడ్. ఎందుకంటే మనకు నెక్ రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసం నేను ఇలా చెప్తున్నానండి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా క్రాస్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పాను కదా కింద సైడ్ ఎక్కడ తీసుకున్నామని. ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం ఎంత తీసుకోవాలి అంటే 1/2 ఇంచ్ తీసుకోవాలి, ఓకేనండి. 1/2 ఇంచ్ తీసుకోవడం రాకపోతే కష్టం అవుతుంది. 1/2 ఇంచ్ కంపల్సరీగా తీసుకోవాలి. 1/2 ఇంచ్ ఎలా తెలియాలి అక్క ఇక్కడ అని అంటే మనకు తెలిసిపోతుంది. 1 ఇంచ్ అంటే పెద్దగా ఉంటుంది, 1/2 ఇంచ్ అంటే టేప్ లేని వాళ్ళు కష్టం అన్నట్టు. కొంచెం చూపిస్తా చూడండి. ఇక్కడ వరకు 1/2 ఇంచు, ఇక్కడ వరకేమో 1 ఇంచు, 2 ఇంచెస్, 3 ఇంచెస్, ఓకేనండి. ఇవి ఇక్కడ వరకేనంటే 1/2 ఇంచు. ఇక్కడ మొత్తం కంప్లీట్ చేస్తే 1 ఇంచు. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, 1/2 ఇంచు పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఇక్కడ, ఓకే. ఇక్కడ ఇప్పుడు అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది షోల్డర్ ఒకసారి కొలుద్దాం మనం. మీకు కొలతతో చూపిస్తా చూడండి. మనకి ఇక్కడ 2.5 వచ్చింది. 2.5 వస్తే ఏంటి అంటే మనకు 2.5 కాదండి, ఇంకొంచెం 2 మీద ఇంకా 2 గీతలు ఎక్స్ట్రా వచ్చింది అన్నట్టు. టోటల్ ఇప్పుడు 3 ఇంచెస్ పెట్టుకుందాం ఇక్కడ. ఎందుకు పెట్టుకుంటున్నా 3 ఇంచెస్ అని అంటే ఇక్కడ కుట్టు కోసం కావాలి కదా, ఓకే. షోల్డర్ ఎప్పుడు మనకు 3 ఇంచులు ఉండాలి. చూడండి ఇక్కడ ఇప్పుడు నేను తీసుకున్న కొలతకి ఇక దీనికి ఈ చివరన సెట్ అయిందో లేదో చూసుకోండి. వేలి కొలతలు కరెక్ట్గా ఉంటాయి. కుట్టు కోసం అని చెప్పేసి తీసుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇలా పొడుగ్గా మార్కింగ్ అనేది వేసేసి స్ట్రైట్గా ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇక్కడనేమో 1 ఇంచు, ఓకే. 1 ఇంచు కదా, ఇక్కడ నుంచి డౌన్లో తీసుకోండి ఇలా. ఇక్కడ 1 ఇంచు, ఇక్కడనేమో మనకు 1/2 ఇంచు, ఓకే. ఇక్కడ మనకు ఉక్స్ పట్టి 2 ఇంచెస్, కాజా పట్టి 3 ఇంచెస్ రాసి పెట్టుకోండి ఇలా. ఇందులో మనకు ఉక్స్ పట్టి, కాజా పట్టి అనేది వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు 3 ఇంచెస్ 2 ఇంచెస్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి కొంచెం కొలత తీసుకొని సెట్ చేసుకొని కటింగ్ చేసుకున్నాం అనుకోండి. ఇది ఉక్స్ పట్టి, కాజా పట్టి ఇందులోనే వెళ్తుంది. క్లాత్ ఇక్కడ వెళ్ళిన క్లాత్ వేస్ట్ చేయకండి అసలు మీరు. ఇక్కడ నుండి చంకభాగం దగ్గర మనం ఫస్ట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ డాట్స్ నుంచి చంకభాగం దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇక్కడ కొంచెం క్రాస్గా ఇలా పెట్టేసేయండి స్కేల్, ఓకేనా. మనకైతే ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాము. అలాగే మీరు తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి పడుకొని వీడియోస్ కోసం. ఈ వీడియో ఎవరికి యూజ్ అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇలా నెమ్మదిగా కట్ చేసుకుని నేను చెప్పాను కదండి కింద సైడ్ కటింగ్ అనేది చేసేసేయాలని. ఇలా మొత్తం కూడా కట్ చేయండి. అలాగే శారీస్ కలెక్షన్ కూడా మన ఛానల్లో అయితే ఉందండి, వెళ్ళి చూసేసేయండి. ఛానల్కి వెళ్ళి చూసేసేయండి. నేను ఆర్డర్ చేసిన శారీస్ అనేది మొత్తం మీకు ప్రైస్తో సహా చెప్పాను అన్నట్టు. అందులో చూడండి మనకు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తా. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ డాట్స్ చూపిస్తున్నా. ఈ షోల్డర్ నుండి ఇలా కరెక్ట్గా మడత పెట్టేసేయండి ఇలా.
ఇక్కడ 2 షోల్డర్లు సమానంగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా మనకు డాట్స్ అన్నట్టు ఇవి. మీకు క్లారిటీగా అర్థం అవ్వాలని చెప్పేసి ఇలా చెప్తున్నాను. ఇక్కడ మనం 3 ఇంచెస్ తీసుకోవచ్చు, 3.5 తీసుకోవచ్చు. పొడవుని బట్టి తీసుకుంటే సరిపోతుంది. లేదంటే మీ ఆది బ్లౌజ్కి ఎంత ఉంటే అంత కొలత తీసుకున్నా సరిపోతుంది అన్నట్టు. అలాగే ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ మనకు ఓపెన్స్ ఉన్న సైడ్లో పెట్టుకోవాలన్నట్టు. చూడండి, ఇలా ఓపెన్స్ ఉన్న సైడ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడ 1.5 ఇంచు తీసుకోవాలి కొలత వచ్చేసి. 1.5 ఇంచ్ అంటే ఇక్కడ వరకు తీసుకోవాలి. ఎవరైనా సరే 1.5 ఇంచ్ తీసుకోండి. నేను చెప్తున్నాను 32 ఇంచెస్ బ్లౌజ్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రము 1 ఇంచ్ తీసుకోండి. 32 బ్లౌజ్ ఉండే వాళ్ళైతే 1.5 కంటే 1 ఇంచు తీసుకోండి. మిగతా వాళ్ళందరూ కూడా 1.5 తీసుకుంటే సరిపోతుంది. 30కి బిలో ఉండే వాళ్ళందరూ కూడా 1 తీసుకుంటే సరిపోతుంది. లేదంటే మీ ఆది బ్లౌజ్తో కొలత తీసుకున్నా సరిపోతుంది. మీరు ఇలా స్ట్రేట్గా పెట్టుకున్నారనుకోండి సాదా కటింగ్ వస్తుంది. ఇలా కొంచెం క్రాస్గా చేసి పెట్టుకున్నారనుకోండి క్రాస్ కటింగ్ అనేది వస్తుంది టోటల్గా ఇలా ఇలా. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉందో మార్కింగ్ అనేది చేసేసేయండి. ఇలా కరెక్ట్గా వేసుకోండి మార్కింగ్. కొంచెం అటు ఇటు ఏం వేయకండి. ఇప్పుడు ఇక్కడ కొలతలు తీసుకోవాలి కొన్ని, నేను ఇప్పుడు అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ వరకు వేసుకోండి, కొంచెం ఇదంతా వేసుకోకండి. ఇక్కడ పొడుగ్గా వేసుకోండి, ఇలా లైనింగ్ అని మార్కింగ్ పొడుగ్గా వేసుకోండి. ఇక్కడ కింద క్లాత్ ఒక 1/2 ఇంచు 1 ఇంచు లేకపోయినా పర్లేదండి. ఇక్కడ 1/2 ఇంచు 1 ఇంచు ఉండదు కొందరికి, అది లేకపోయినా పర్లేదు అన్నట్టు. ఇప్పుడు ఇది తీసేసేయండి. తీసేసి ఇక్కడ చంక భాగం దగ్గర ఇలా ఒక పాదం మందం లోటు తీసుకోండి. ఇలా 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 ఇందులో కలిపేసేయండి. ఇలా ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా కలిపేసేయండి. ఓకే, మనకు ముడత అనేది రాకుండా. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ చంక భాగం అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం కొలత తీసుకుందాము. ఉక్స్ పట్టి సైడు ఇక్కడ షోల్డర్ నుండి 6 వచ్చింది. ఇక్కడ వరకు మాత్రమే తీసుకోవాలా. ఇక్కడ వరకు మాత్రమే తీసుకోవాలి. ఇదంతా మొత్తం కింది దాకా తీసుకోవద్దు. 6 వచ్చింది. 6 ఇక్కడ పెట్టేసి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా. ఓకేనా, మళ్ళీ 1/2 ఇంచు లోతు తీసుకోండి ఇలా ఇలా. ఓకే, అయితే టేప్ లేదు కదక్క మళ్ళీ ఆది బ్లౌజ్తో ఇలా తీసుకోవాలి అంటే ఇది ఉక్స్ పట్టి సైడ్ అండి. ఇక్కడ నుంచి ఇలా రౌండ్గా ఇలా వేసేసుకోండి. కరెక్ట్గా వచ్చిందా? మొత్తం కూడా మనకు కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చింది ఇలా. ఓకే, ఇక్కడ 1/2 ఇంచు తీసుకోవాలి, రాసి పెట్టుకోండి. ఇక్కడ 1/2 ఇంచు అని చెప్పేసి ఇక్కడనేమో కుట్టు కోసం ఒక పాదం మందం ఇలా వదిలేసుకోండి. ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు తీసుకోవాలా. ఆల్రెడీ మనకి ఇక్కడ కింద సైడ్ పేపర్ అనేది లేదు కాబట్టి ఇక్కడ ఇంకొంచెం మార్కింగే చేస్తున్నాను నేను. ఇది మొత్తం కలిపితే 1/2 ఇంచు అవుతుంది అన్నట్టు. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు కొలత తీసుకుందాం. ఇలా ఉక్స్ పట్టి సైడ్ మళ్ళీ కింద నుంచి 2 ఉక్స్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ లేస్ వదిలిపెట్టేసి కొంచెం ఇక్కడ కింద నుంచి 2 ఉక్స్ దగ్గర ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ 2 మార్కింగ్. ఇది మెయిన్ వచ్చేసి పైకి చేసుకోవాలా, ఎక్స్ట్రా వచ్చేసి కిందకి చేసుకోవాలా. ఇక్కడ నుంచి నెమ్మదిగా వేసేసేయండి. అంతేనండి, మనకు ఎక్కువగా ఏమీ ఉండవు దీనికి కొలతలు అనేటివి చాలా తక్కువగా ఉంటాయి. ఏం పర్ఫెక్ట్గా తీసుకోవాలి అవి కూడా మనం. అలాగే హ్యాండ్స్ కటింగు, షేప్ పట్టీల కటింగ్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మొత్తం అన్నీ ఒకే రోజు చెప్తే మీకు కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, నేర్చుకోవడానికి కొంచెం ఇంట్రెస్ట్ కూడా రాదండి. కాబట్టి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అదైతే ఇలా మొత్తం కూడా నెమ్మదిగా కట్ చేసుకోండి. అటు ఇటుగా అవుతే బాగా ఇబ్బంది అవుతుంది అన్నట్టు. చూడండి, మనకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. అలాగే ఇక్కడ మనకి ఉక్స్ పట్టి కాజపట్టి కూడా చెప్పేసాను అన్నట్టు. షేప్ పట్టీలు హ్యాండ్స్ వచ్చేసి రేపటి వీడియోలో అయితే వస్తాయండి. వీడియోస్ తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ కొన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.